నమస్తే, నేను అంకిత. తెలంగాణలో ఈడీ ఎంటర్ అయింది. ఇక చూసుకుంటే మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపైన సోదాలు చేపట్టడం మొదలైంది. అయితే దీన్ని చూసుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇక కౌంటర్ స్టార్ట్ అయినట్లుగా తెలుస్తుంది. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ ఈడీ ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. సో శ్రీనివాస్ రెడ్డి ఇంటిపైన సోదాలు చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది. సో మరి ఇక చూసుకుంటే రేవంత్ రెడ్డి పైన ఇప్పుడు టార్గెట్ మొదలైంది అనేసి కౌంటర్ స్టార్ట్ అయింది అన్నట్లు తెలుస్తుంది. అసలు ఈ ఈడీకి అండ్ రేవంత్ రెడ్డికి లింక్ ఏంటి సార్? ఇప్పుడు తెలంగాణలో ఈడీ ఎంటర్ అయ్యింది అనగానే దీని రాజకీయ కోణం నుంచి కనుక ఒక్కసారి చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌంటర్ ప్రారంభమైంది అనేటువంటి టాక్ చాలా బలంగా అనిపిస్తుంది. ఎందుకనంటే బీజేపీ కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు లీడర్లు చాలా వ్యూహాత్మకంగా సమయం సందర్భం చూసి ప్రభుత్వాన్ని పడగొడతారు అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఇప్పటివరకు 2014 నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాదాపు 16-17 ప్రభుత్వాలను పడగొట్టారు వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వాన్ని. సో రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో అలాగే కర్ణాటకలో కూడా ప్రభుత్వాలను పడగొట్టేదానికి అవకాశం ఉంది అనే దానికి రకరకాల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సమయంలో ఈడీ ఎంటర్ అయ్యింది తెలంగాణలో అని అంటే ఒకవైపు హైడ్రా అడవుడి నడుస్తుంది. ఈ హైడ్రాతోటి రేవంత్ రెడ్డి సర్కారు మీద ప్రజా వ్యతిరేకత అనేది చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ఓవరాల్గా అది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కూడా ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి ఆక్యుపై చేసుకొని ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు దాన్ని ఖాళీ చేయడానికి కానీ లేదంటే వాళ్ళు ఆ ఇంటిని కోల్చడానికి కానీ ఒప్పుకోవట్లేదు. దాంతో రోడ్ల మీదకి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రజా వ్యతిరేకత అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సరిగ్గా ఇదే సరైనటువంటి సమయం అని చెప్పి బహుశా బీజేపీ వాళ్ళు భావించి ఉంటారేమో. అందుకే సడన్గా ఈడీ దిగిపోయింది తెలంగాణలోకి. ఏ కేసులో ఈడీ దిగింది? ఈడీ ఏ కేసులో ఎంక్వైరీ చేయడానికి వచ్చింది తెలంగాణకి అని అంటే ఫిబ్రవరిలో, ఈ ఏడాది ఫిబ్రవరిలో కస్టమ్స్ వాళ్ళు ఒక షరీఫ్ అనే అతన్ని, మొహమ్మద్ షరీఫ్ అనే అతన్ని పట్టుకున్నారు. అతను దుబాయ్ కంట్రీస్ నుంచి సింగపూర్ నుంచి చెన్నైకి వస్తున్నటువంటి క్రమంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. పట్టుకుంటే అతని దగ్గర విలువైనటువంటి వాచెస్ దొరికాయి. ఒక్కోటి 7 కోట్ల రూపాయలు విలువైనటువంటి వాచ్లు అతని దగ్గర ఉన్నాయి అనేది కస్టమ్స్ అధికారుల దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అతను తీసుకొచ్చినటువంటి వాచ్లు ఎవరెవరికి అమ్మారు, 7 కోట్ల రూపాయలు విలువైనటువంటి వాచ్లు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అంతకుముందు ఇతను స్మగ్లింగ్ చేసి ఉంటాడు కదా అక్కడ డెఫినెట్గా. సో కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేస్తే నవీన్ అనేటువంటి ఒక మధ్యవర్తి ద్వారా ఇతను అమ్మాడు అని చెప్పి కస్టమ్స్ అధికారులు ఎంక్వైరీలో తేలింది. ఆ నవీన్ని విచారిస్తే నవీన్ ఎవరెవరికి అమ్మారు అని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నారో అతనికి కొన్ని వాచెస్ అమ్మారు అని చెప్పి తెలిసింది. దాదాపుగా 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి వాచ్ల ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పి కస్టమ్స్ అధికారుల వద్ద ఉన్నటువంటి సమాచారం. సో ఈ 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే దాని మీద ఎంక్వైరీ నడవాలి కదా. దాంట్లో భాగంగా కస్టమ్స్ అధికారులు ఈడీకి సమాచారం ఇస్తే ఈడీ ఎంటర్ అయ్యి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి తెలంగాణ ఆయన ఇంట్లో ఒకేసారి ఈడీ అధికారులు దాదాపుగా 10-15 బృందాలు, దాదాపు 15-17 బృందాలు వచ్చినాయి. దాదాపు ఆయనకు సంబంధించిన బంధువులు కానీ స్నేహితులు కానీ లేదా వాళ్ళ ఇళ్ళలో కానీ దాదాపు ఆఫీసుల్లో కానీ 18 చోట్ల ఒకేసారి వాళ్ళ ఇళ్ళ మీద రైడ్ చేశారు. రైడ్ చేసి పత్రాలు, డబ్బులు ఇవన్నీ సీజ్ చేశారు అనేది ఇన్ఫర్మేషన్. దొరికినటువంటి డబ్బులను కూడా కౌంట్ చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో రకరకాలుగా స్పెక్యులేట్ అవుతుంది. మిషన్లతోటి కౌంట్ చేస్తున్నారు, అంత పెద్ద ఎత్తున డబ్బు దొరికింది అనేది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్. సో అంత పెద్ద ఎత్తున డబ్బులు దొరకపోయినప్పటికీ కూడా వీళ్ళు వచ్చింది ఏంటి, ఆ 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి వాచ్ల్ని కొనుగోలు చేశారు వీళ్ళు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ కుమారుడికి కానీ లేదంటే వాళ్ళ బంధువులకు కానీ
ఆ 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇది విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారం, స్మగ్లింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం. దీంట్లో హవాలా జరిగింది అనేటువంటి అనుమానం కూడా ఉంది ఈడీకి. ఓకే. సో హవాలా జరిగింది కాబట్టి ఈడీ ఎంటర్ అయ్యింది అని. సో ఎంటర్ అయ్యి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి మొత్తం ఆరాలు తీస్తూ ఉంది. దీంట్లో విదేశీ మనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, తర్వాత హవాలా, ఈ రెండు ఉన్నాయి అనేది. సో ఈ రెండింటి మీద ఎంక్వైరీ జరుగుతుంది అనేది అఫీషియల్గా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. అయితే దీని వెనుక రాజకీయ కోణం కనుక తీసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి ఈ ఈడీ తనిఖీలు ఏదైతే ఉన్నాయో ఇవి రాజకీయ ప్రేరేపితమైనటువంటి దాడులు అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఓకే. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి దాడులు చేయటం అనేది సహజం. అలాగే ఈడీ, సిబిఐ, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అనేవి కామన్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద జరుగుతున్నాయి. ఈవెన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా విచారించారు వీళ్ళు. ఇది కక్ష సాధింపు చర్య అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి సీతక్క కూడా రెస్పాండ్ అయ్యారు. సీతక్కతో పాటు అనేక మంది రెస్పాండ్ అయ్యారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ తనిఖీల సందర్భంగా ఇది కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ వాళ్ళు పన్నినటువంటి ఒక కుట్ర అని చెప్పి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. సరే, ఇది కుట్ర అని వాళ్ళు అంటున్నారు కాబట్టి దీన్ని ఎంతవరకు నమ్మచ్చు అనే దాని మీద మనం కొంచెం లోతుగా దీన్ని పూర్వపరాల్లో కనుక వెళ్తే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి మరుక్షణం నుంచి కూడా ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు, ఇది 3 నెలల ముచ్చట అనేటువంటి వాళ్ళు అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేక మంది ఇదే మాట మాట్లాడారు. కొంతమంది ఏమన్నారు, ఇది లోక్సభ ఎన్నికల వరకు, లోక్సభ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం నిలబడదు అని చెప్పి దానికి నెంబర్ గేమ్ను కూడా చెప్పడం జరిగింది. కేటీఆర్ అయితే పదే అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు, పడిపోతుంది, నెక్స్ట్ మేమే అనేటువంటి యాంగిల్లో చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఒకనొక సందర్భంలో అయితే బీజేపీ తోటి రేవంత్ రెడ్డి చేయగలిపాడు, అడగబోయి పెద్దన్న అని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని ప్రశంసించారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు బీజేపీ తోటి కలిసి వెళ్ళిపోతున్నాడు, సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండదు అనేటువంటి ప్రచారం కొన్ని రోజులు నడిపారు. అసలు రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్కి వ్యతిరేకం, ఆయన భావజాలం, ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, తర్వాత ఏబీపీ నుంచి వచ్చాడు విద్యార్థి నాయకుడిగా, కాబట్టి ఆయన బీజేపీ తోటి కలిసి పోతున్నాడు అనేటువంటి ప్రచారాన్ని చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇమీడియట్గా పడిపోతుంది, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి పడగొడతారు అనేటువంటిది అప్పుడు నడిచింది. కానీ 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. అయినప్పటికీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అది చేస్తారు అనేటువంటి ప్రచారం జరిగింది. దాన్ని ఖండిస్తూ శ్రీనివాసరెడ్డి గారు ఒక స్పష్టతను ఇవ్వడం జరిగింది. దాంతో లోక్సభ ఎన్నికలు కూడా అయిపోయాయి, ఆ స్పష్టత కూడా ఇచ్చారు శ్రీనివాసరెడ్డి గారు. సో ప్రభుత్వం చాలా పదిలంగా ఉంది, ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు, బీఆర్ఎస్ పార్టీ నుంచే 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు కాంగ్రెస్ పార్టీకి అనుకుంటున్నటువంటి సమయంలో హైడ్రా కలకలం బయలుదేరింది. ఈ హైడ్రా కలకలం బయలుదేరిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, 26 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఇలాంటి టాకు గత 2 వారాల నుంచి వినిపిస్తుంది. దానికి ఎడిషన్గా ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది. సో ఈడీ రంగంలో దిగిందంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈడీ రంగంలో దిగిందా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ చర్చ జరుగుతున్న సమయంలో ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ మాదిరిగా ఆ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఈడీ ఒత్తిడికి తట్టుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిలబడతాడా, లేదంటే అనుచరులతోటి బయటికి వెళ్ళిపోతారా? బయటికి వెళ్తే కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది. బీజేపీ అంతిమ లక్ష్యం కూడా అదే. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈడీని రంగంలో దింపారు అని నమ్మేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఇలాంటి వాళ్ళ అభిప్రాయాన్ని కనుక మనం తీసుకుని విశ్లేషణ చేసుకుంటే కనుక ఒక రకంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందేమో అనేటువంటి అభిప్రాయానికి వచ్చేటువంటి వాళ్ళం మనం కాదలను.